పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు విద్యార్థులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను చిన్నచూపు చూసిందని ఆరోపించారు. గతంలో స్కాలర్షిప్ పెంచినా ఇప్పటి వరకు అందించలేదన్నారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘం నాయకులు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏదైతే గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8,214 కోట్లు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయి. 6 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి విడుదల చేసినటువంటి దాఖలాలు లేవు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను చిన్నచూపు చూసింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి పేద విద్యార్థులు ఏదైతే చదువుకుంటున్నారో వారి భవిష్యత్తుకు ముందుకు పోయి చదువుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చూడాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల్లో భాగంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల ముందు ధర్నాలు ముట్టళ్లు నిర్వహించాలనేది పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఈరోజు రావాల్సినటువంటి విద్యార్థులకు రావాల్సినటువంటి ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రిలీజ్ చేయాలి, విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే మాకు కాలేజీ నుంచి వెళ్ళి కాలేజీకి ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ నుంచి వెళ్ళి రియంబర్స్మెంట్ ఫీజులు రాకపోవడంతో మేము ఈరోజు బయటకు వచ్చాం. గత 6 సంవత్సరాల నుండి కాలేజీకి స్కాలర్షిప్స్ ఫీజులు రాకపోవడంతో మేము స్టూడెంట్స్ అందరం గురవుతున్నాం. సంవత్సరానికి 14 లక్షల మంది అప్లై చేస్తే ఒక్కొక్క స్టూడెంట్ అందరూ 14 లక్షల మందికి 3,000 కోట్లు అవుతున్నాయి. కావున దీనివలన మా సీనియర్స్ బయటికి వెళ్ళారు, మేము కూడా వెళ్ళే స్టేజ్లో ఉన్నాం. గత 6 సంవత్సరాల నుంచి మాకు రియంబర్స్మెంట్ రావడం లేదు. సో అందుకని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చినాం. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మాకేం ఇవ్వలేదు. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. సో అలాగే చేస్తున్నారు. ఇది ఈ గవర్నమెంట్ తీసుకొస్తేనన్నా కనీసం మాకేమైనా చేంజ్ ఉంటుందంటే అది కూడా లేదు. బయట జాబ్కి వెళ్ళిన కాడ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మాకేంటంటే కాలేజ్లో రియంబర్స్మెంట్ అడుగుతున్నారు, ఫీజులు అడుగుతున్నారు. సో మేము ఇవ్వలేకపోతున్నాం. మా ఇంట్లో మా పరిస్థితి కూడా బాగాలేదు. మేమేదో గవర్నమెంట్ సాయంతో బయట చదువుకుందామని వస్తే వీళ్ళు ఇక్కడ మాకు రియంబర్స్మెంట్ టైంకి ఇవ్వడం లేదు. సో ఇవ్వకపోతే ఎట్లా మరి? మాకు ఇప్పుడు ఏంటి బయట వెళ్ళాలంటే జాబ్ చేయాలంటే ఖచ్చితంగా మాకు అది సర్టిఫికేట్ కావాలి.